కటక్ వన్డేలో భారత్ విజయం దిశగా దూసుకెళ్తోంది. చేజింగ్ లో దూకుడుగా ఆడుతోంది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 305 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా ఛేదిస్తోంది. రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. గత కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ తన బ్యాట్ కి పని చెప్పాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై మొదటి నుంచి దాడి చేస్తున్న రోహిత్ 76 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఆదిల్ రషీద్ వేసిన 25వ ఓవర్లో రెండో బాల్ కి సిక్సర్ కొట్టిన రోహిత్ కెరియర్ లో 32వ వన్డే శతకం నమోదు చేసుకున్నాడు. దాదాపు 16 నెలల తర్వాత రోహిత్ వన్డే సెంచరీ నమోదు చేశాడు. ఇక వన్డేలో అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో బ్యాట్స్మెన్ గా రోహిత్ రికార్డు సృష్టించగా వన్డేలో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు రోహిత్ పై నమోదైంది. లివింగ్స్టన్ వేసిన 29వ ఓవర్లో రోహిత్ భారీ షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు. దీంతో 90 బంతుల్లో 12 ఫోర్లు 7 సిక్సర్లతో 119 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. కటక్ వన్డేలో భారత్ విజయం దిశగా దూసుకెళ్తోంది. చేజింగ్ లో దూకుడుగా ఆడుతోంది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 305 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా ఛేదిస్తోంది. రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. గత కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ తన బ్యాట్ కి పని చెప్పాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై మొదటి నుంచి దాడి చేస్తున్న రోహిత్ 76 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఆదిల్ రషీద్ వేసిన 25వ ఓవర్లో రెండో బాల్ కి సిక్సర్ కొట్టిన రోహిత్ కెరియర్ లో 32వ వన్డే శతకం నమోదు చేసుకున్నాడు. దాదాపు 16 నెలల తర్వాత రోహిత్ వన్డే సెంచరీ నమోదు చేశాడు. ఇక వన్డేలో అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో బ్యాట్స్మెన్ గా రోహిత్ రికార్డు సృష్టించగా వన్డేలో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు రోహిత్ పై నమోదైంది. లివింగ్స్టన్ వేసిన 29వ ఓవర్లో రోహిత్ భారీ షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు. దీంతో 90 బంతుల్లో 12 ఫోర్లు 7 సిక్సర్లతో 119 పరుగులు చేశాడు రోహిత్ శర్మ.